హలో నమస్తే. మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు నిన్న రాజ్దీప్ సర్దేశాయ్తో ఆజ్ తక్ ప్లస్ కోర్స్ ఇండియా టుడే ఇట్లాంటి వాళ్ళతోటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట ఏవియేషన్ మినిస్టర్ గురించి. దానికంటే ముందు అతన్ని పార్లమెంట్లో ప్రసంగం ఇచ్చాడు. కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు. ప్రశ్నలు రైజ్ చేసి మేము గవర్నమెంట్ కరెక్ట్ చేసామని చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఏవియేషన్ మినిస్టర్. అతను చెప్పింది కరెక్ట్గా. ఓకే, ఈ మీడియా వాళ్ళు కూడా గవర్నమెంట్ని ఏమనకుండా అతను ఒక్కడనే టార్గెట్ చేశారు. అతనేమో వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్, పెద్దోళ్ళేమో ఇన్స్పిరేషన్, వాళ్ళ ఇన్స్పిరేషన్తో చేసాము, వాళ్ళు ఎప్పటికప్పుడు ఓవర్సీ చేశారు అని అతను చెప్పాడు. బట్ ఏదైనా అతనైతే ప్రసంగం ఇచ్చాడు నిన్న. ఆ ప్రసంగం దానికి ప్లస్ నిన్న అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్నదాన్ని చూద్దాం. మాకు అతను ఇంటర్వ్యూలో రాజ్దీప్ సర్దేశాయ్తో కొన్ని పాయింట్స్ చెప్పాడు. అవి ఒకసారి చూద్దాం. ఓకే, అతను ఏం చెప్పాడంటే ఇంటర్వ్యూలో రిపీటెడ్గా డీజీసీఏ అనేది మేము చాలా యాక్టివ్గా వాచ్ఫుల్గా ఎప్పటికప్పుడు వాళ్ళకి మేము గైడ్ లైన్స్ ఇచ్చాము అని చెప్తున్నాడు. ఓకే, కానీ అతనే ఆ ఇంటర్వ్యూలో అప్రాక్సిమేట్గా 1 hour 53 minutes ఆ టైంలో, మీరు ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే 1 hour 53 minutes ఆ టైంలో అతనిచ్చిన ఆన్సర్లోనే మనకు ఒకటి ఏం కనిపించిందంటే ఆన్గోయింగ్ డీజీసీఎస్ సెల్ఫ్ ఎంక్వైరీ ఇంటూ ఇట్స్ ఓన్ మానిటరింగ్ ల్యాప్సెస్ అనే పదం వాడాడు. ఏమన్నాడు? వీఆర్ ఆల్సో ఎంక్వైరింగ్ వీఆర్ ఆస్క్ ఫర్ ది రిపోర్ట్ వై డీజీసీఏ మానిటరింగ్ ఇట్స్ ఓన్ ల్యాప్సెస్. అంటే అర్థం ఏంటి? దెర్ ఆర్ సమ్ ల్యాప్సెస్ ఇన్ ద డీజీసీఏ అని తను ఒప్పుకున్నట్టు. అది ఇంటర్వ్యూ మొత్తం మీద అక్కడ 1 hour 53 minutes ఆ టైంలో ఆ మాట అన్నాడు అనమాట. అంటే ఒక పక్క డీజీసీఏ తప్పు లేదు, మొత్తం కూడా ఇండిగో వాళ్ళదే తప్పు, వాళ్ళ యొక్క మేము ఇచ్చిన గైడ్లైన్స్ వాళ్ళు సరిగ్గా చూసుకోలేదని ఇవన్నీ చెబుతూనే వీ ఎంక్వైర్డ్ అవర్ ఓన్ ల్యాప్సెస్ అనే పదం వాడాడు. అంటే అర్థం హీస్ ట్రైంగ్ టు త్రో ఎంటైర్ బర్డెన్ ఆన్ ది ఇండిగో, నాట్ ఆన్ డీజీసీఏ అని అర్థం. ఓకే, మోరోవర్ అతను ప్రసంగం ఇచ్చేటప్పుడు ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం ఫేర్ క్యాప్స్ గురించి ఫస్ట్ టైం ఫేర్ క్యాప్స్ అన్నారు. మేము ఇది ఫస్ట్ టైము ఫేర్స్ తగ్గించాము, ఫేర్స్ మీద రిఫార్మ్స్ తీసుకొచ్చాము, అది ఇది అని చెప్పారు. బట్ అది కరెక్ట్ కాదు. పోస్ట్ 2018 ఆయిల్ షాక్స్ ఉన్నాయి కదా, పోస్ట్ 2018 ఆయిల్ షాక్స్ ఒక కంట్రవర్సీ వచ్చింది 2018లో, అప్పుడు కూడా తగ్గించారు. కోవిడ్ 2020 పోస్ట్ కోవిడ్ కూడా అప్పుడు బాగా డిస్రప్షన్స్ అయినాయి అని చెప్పేసి మొత్తం మళ్ళీ ఏమంటారు అన్నీ కూడా ట్రాక్లో పెడతానికి అప్పుడు కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం, ఈ సెడ్ ఈజ్ ఫస్ట్ టైం యూ హ్యాడ్ డన్ ఇట్. అది ఒకటి అతను ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంకోటి ఎగ్జాజరేటింగ్ గవర్నమెంట్ యాక్షన్స్, ఈ నార్మలైజ్డ్ ఇంపాక్ట్ని తగ్గించడానికి నార్మలైజేషన్ చేయడానికి ట్రై చేసి గవర్నమెంట్ యొక్క యాక్షన్ని చాలా ఎగ్జాజరేట్ చేశాడు అతను. ఓకే, ఏమన్నారు? పిఎం మోడీ గారి టీము చాలా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది. 2200 నుంచి 1947 ఫ్లైట్స్ వరకు తీసుకొచ్చాము వాటిని. జస్ట్ 10% ఇండిగో కట్ మాత్రమే ఉంది ప్రస్తుతానికి అని అరౌండ్ ఏదో అన్నాడు అప్రాక్సిమేట్గా ఏదో ఒక టైంలో. కానీ 50,000 passengers పర్ డే రిఫండ్స్, రీబుకింగ్స్ స్టిల్ పెండింగ్ ఫర్ థౌజండ్స్ నౌ అని ఏమన్నాడు? మొత్తం సెట్ చేసామన్నాడు. ఇప్పుడు కూడా ఇంకా 50,000 passengers ఉన్నారట, ఎయిర్పోర్ట్స్లో వెయిట్ చేస్తున్నారట. ప్లస్ ఇంకా వాళ్ళ పెండింగ్ బిల్స్ చాలా క్యాన్సిల్ చేశారు కదా, అవన్నీ రిఫండ్ చేయాలి కదా, రిఫండ్ చేయలేదట. ఇక మరి ఇవన్నీ ఉన్నాయి. సో మేమంతా చేసేసాము, ఎవ్రీథింగ్ ట్రాక్లో పెట్టామని చెప్పడానికి ట్రై చేశాడు మినిస్టర్. యాక్చువల్గా అల్టిమేట్ అకౌంటబిలిటీ షిఫ్టింగ్ కంప్లీట్లీ అంది ఇండిగో, మొత్తం కూడా ఇండిగో మీద వేయటానికి ట్రై చేశారు. అసలు గవర్నమెంట్ తప్పలేదు, మేము మొత్తం కరెక్ట్గా చేసామని చెప్పడానికి ట్రై చేశారు మినిస్టర్ గారు. ఓకే,
అది చెప్తూ మధ్యలో మేము సీఈఓని తీసేస్తామన్నాము, అర్థమైందా, సీఈఓని తీసేస్తామన్నారు. అంటే ప్రైవేట్ కంపెనీ సీఈఓ నువ్వు ఎలా తీసేస్తామని ఆయన అన్నప్పటికీ అన్నాడు యాంకరు, ప్రైవేట్ కంపెనీని నువ్వెట్లా తీసేస్తావు, నువ్వు గవర్నమెంటే, హౌ కెన్ వి సాక్ ప్రైవేట్ కంపెనీ సీఈఓ అంటే దానికి కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోయాడు అతను. యాక్చువల్గా ఏదో మేము చెప్తాము, వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తాము, వాళ్ళు తీసేస్తారు అని చెప్పడం ట్రై చేశాడు. ఓకే, మీరు కంపెనీని మూసేయగలరు తప్ప, కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టగలరు తప్ప ఆ స్టాఫ్ని మీరేం చేయలేరు, ఎందుకంటే దట్స్ ప్రైవేట్ కంపెనీ. మోనోపొలీ డిఓపిలని మేమైతే క్రియేట్ చేయలేదని ఇంకోటి చెప్పడం ట్రై చేశారు యాక్చువల్గా. అది అసలు అది నేను ఒక వీడియో కూడా పెట్టాను వేరే నా అదర్ ఛానల్లో. 2019 జెట్ ఎయిర్వేస్ని చంపేసి మోనోపొలీకి లీడ్ చేశారు, ఇలా చాలా ఇండస్ట్రీస్ని కూడా డ్యూయోపొలీ మోనోపొలీకి లీడ్ చేస్తున్నారు అనే దాని మీద ఆరోపణలు ఉన్నాయి. ఓకే, సో ప్రైసింగ్, ప్యాసింజర్స్ రిలీఫ్, వీటన్నిటి మీద తను మొత్తం చెక్ చేశానని చెప్తున్నాడు ఆ ఇంటర్వ్యూలో. బట్ యాక్చువల్గా ఐ డోంట్ థింక్ సో. అందుకని పార్లమెంట్లో వీళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నలు ఏంటంటే, రాహుల్ గాంధీ అన్నాడు ఈ మోనోపొలీ మోడలు, డ్యూయోపొలీ మోడలు, దీనివల్లే 60% షేరు వర్సెస్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ 2 కంపెనీస్ అనేది అతను చేసిన ఆరోపణ. గౌరవ్ గొగోయ్ అనే ఒక వ్యక్తి అతను ఏం చేశాడు, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఇదంతా కూడా అన్ప్రెసిడెంటెడ్ క్రైసిస్ ఎయిర్పోర్ట్స్లో ఉంది, ప్యాసింజర్స్ ఇవన్నీ కూడా దానివల్ల చాలామంది సఫర్ అయ్యారు, అపాయింట్మెంట్స్ మిస్ అయినాయి, వెడ్డింగ్ డిస్రప్షన్స్ అయినాయి, ఫ్యామిలీస్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. 2 lakh షార్ట్ రూట్స్ సెట్ చేశారు, గవర్నమెంట్ని ఇంటర్వెన్షన్ చేయడంలో ఫెయిల్ అయింది అన్నాడు అతను. ప్రమోద్ తివారీ కాంగ్రెస్ రాజ్యసభ అతను, ఇతనేమన్నాడు, ఇతను 0 hourలో క్వశ్చన్ లేపాడట, ఇతను ఆటోమేటిక్ స్విచ్చింగ్ సిస్టమ్ ఏఎంఎస్ఎస్ టెక్నికల్ ఫాల్ట్ అని చెప్పాడట, నవంబర్లో జరిగిందని, గవర్నమెంట్ దానికి ప్రిపేర్ కావలేదు, మీకు అకౌంటబిలిటీ లేదని చెప్పి అతను ప్రమోద్ తివారీ. కార్తీ పి చిదంబరం ఇతను నేషనల్ క్రైసిస్, పెద్ద నేషనల్ క్రైసిస్ అయింది ఇది, ఫ్లోర్ స్టేట్మెంటే గవర్నమెంట్ నుంచి అతను అడిగాడు. బట్ ఎనివే ఇతను ఏదో నేను పార్లమెంట్లో రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అఖిలేష్ యాదవ్ అయితే ఇంకా చాలా లోపలికి వెళ్ళి హవాయి చెప్పల్ అనే పదం వాడాడు. ఓకే, హవాయి చెప్పల్, స్లిప్పర్స్ టు ఫ్లైట్స్ స్కీమ్ యాజ్ ఆలోస్ ఫేర్ హైక్స్ డ్యూరింగ్ లైక్ పహల్గామ్ టెర్రర్ అటాక్తో పోల్చి చెప్పాడు. మహాకుంభ్ పహల్గామ్ టెర్రర్ అటాక్ అప్పుడు ఎలాగైతే మీరు ఫెయిల్ అయ్యారో ఇది కూడా మీకు ఇలానే హవాయి చెప్పల్ లాగుంది అని ఏదో మాట్లాడాడు అతను హిందీలో. సుప్రియ సూలే ఎన్సిపి ఈమెమంది, ఇండిగో ఆపరేషనల్ ల్యాబ్సెస్ డీజీసీ రెగ్యులేషన్ ఓవర్సైట్ మీద మీరు హై లెవెల్ కమిటీ వేయండి అన్నాను. జాన్ బ్రిటాస్ ఇతనేమన్నాడు, మరి ఓల్డ్ గ్యామెట్ ఆఫ్ ఇష్యూస్, సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్ ఇన్ క్రూ ప్లానింగ్, సేఫ్టీ ప్రామిసింగ్, అన్నీ వీళ్ళందరూ కూడా వీళ్ళు గతంలో ఎలిగేషన్ చేశారు. ఓకే, సరే ఏదైనా రెగ్యులేటరీ ల్యాబ్సెస్ అనేవి ఇండిగో మీదనే వేయటానికి ట్రై చేశారు, కానీ డీజీసీఏ యొక్క ఫెయిల్యూర్స్ని, వాటి యొక్క ల్యాబ్సెస్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మినిస్టర్ గారు అనేది ఒకటి అర్థమైంది నిన్న పార్లమెంట్లో స్పీచ్ని చూసిన తర్వాత. డీరెగ్యులేషన్ని మోనోపొలీకి మాకు సంబంధం లేదు మేము అని అన్నారు. బట్ డీరెగ్యులేషన్ అనేది కమిటీ కూడా డైవర్సిటీ సెక్టార్ డీరెగ్యులేషన్ వల్లే ప్రాబ్లం వచ్చిందని ఈయన పేరు ఏదో ఉంది, ప్రతాప్ ఘరి అని ఆయన మీ డీరెగ్యులేషన్ మీరు చేయటం వల్ల ఇది వచ్చింది అన్నాడు అతను చెప్పడం. ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ రిఫండ్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, రిఫండ్ చేయట్లేదు, ఇగ్నోర్డ్ పార్లమెంటరీ కమిటీ ఇన్పుట్స్, ఓకే, బ్రాడర్ పాలసీ ఫెయిల్యూర్స్, అది సరే మొత్తానికి ఇది నేను ఇతను పార్లమెంట్లో ఇచ్చినటువంటిది. అతను డిఫెండ్ చేయడానికి ట్రై చేశాడు మినిస్టరు. But still, the government has to be accountable. They fail to be accountable to the people of India. Thank you. Namaskar.